హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్రెడ్ పిజ్జా. ఇది 10 మినిట్స్లో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. నాకు చాలా ఫేవరెట్ రెసిపీ. ఇంకా పిల్లలు అయితే అడిగి మళ్ళీ చేయించుకొని తింటారు. ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇది చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టుకున్నాను. మన దగ్గర ఆల్ కలర్ బెల్ పెప్పర్స్ రెడీగా లేకపోతే మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. టొమాటో యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దాని మీద పిజ్జా సాస్ అప్లై చేశాను. పిజ్జా సాస్ లేనట్టయితే మనం టొమాటో కెచప్ కూడా అప్లై చేసుకోవచ్చు. 2 స్లైసెస్ మీద నేను పిజ్జా సాస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత దీని మీద మనం చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. నేనైతే అమూల్ చీజ్ని తీసుకున్నాను. సో ఇలా సన్నగా గ్రేట్ చేసుకున్నాను 2 స్లైసెస్ మీద. చీజ్ క్వాంటిటీ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 క్యూబ్స్ వాడాను 2 స్లైసెస్కి. తర్వాత నేను ఇలా వెజిటబుల్స్ అన్నీ పిజ్జా మీద స్ప్రెడ్ చేసుకున్నాను. నేనైతే ఆనియన్, ఇంకా గ్రీన్, రెడ్, ఎల్లో బెల్ పెప్పర్స్ని వాడాను పిజ్జా కోసం. మీరు కావాలంటే ఇంకేవైనా వాడచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇలా వెజిటబుల్స్ నచ్చకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా అన్ని వెజిటబుల్స్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకున్నాను. యాక్చువల్గా పిజ్జా సాస్ లైట్గా సాల్టీ ఉంటుంది. సో సాల్ట్ అవసరం లేదు. బట్ ఒకవేళ కావాలంటే లైట్గా 1 pinchని మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలానే ఆరిగానోని కూడా నేను ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇంకా కొంచెం స్పైస్ కావాలంటే లైట్గా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం బటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా స్లైసెస్ని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ పిజ్జా కుకింగ్ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలానే ప్యాన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసి మాత్రమే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అది కూడా గ్లాస్ లిడ్ అయితే బెటర్, ఎందుకంటే మనకి కుక్ అయ్యేది బయటకి తెలుస్తుంది. చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయింది అంటే మనకు పిజ్జా రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.